సార్ చూసుకుంటే ఎన్నికల లెక్కింపు అనేది వచ్చేసింది. మొత్తం మనకి ఎన్ని సీట్లు వచ్చినాయో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎంత జరిగినా కూడా వైసీపీ కార్యకర్తలు ఇప్పటికి 9వ తేదీన మనం ప్రమాణ స్వీకారం చేస్తాం, అది కూడా వైజాగ్ లోనే అంటున్నారు. అండ్ దానికి సంబంధించిన పనులు కూడా పూర్తవుతున్నాయని అంటూ కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నారు. సో దీనిపై మీ స్పందన ఏంటి? మరి ఈరోజు మరి ఆ టీవీలో వచ్చే సాక్షి టీవీ చూసినా నిన్నెవరు అట బొమ్మన్నారు నిన్న పళ్ళు రాళ్ళ కొట్టేస్తాం ఇంకోసారిగా నా టీవీ చూసినామంటే. అది సాక్షి టీవీ కాదు, చేతబడి టీవీ. ఆడ 20 చిల్లర ఎంపీలు వచ్చిన, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభలు వచ్చిన, ఎడ చూస్తే 165 ఎమ్మెల్యేలు వచ్చి 21 పవన్ కళ్యాణ్ గారు ప్రపంచం సృష్టిస్తూ ఉంటే నువ్వు ఏ ఛానల్ చూడాలా? మీలాంటి వాళ్ళు ఆ ఛానల్ చూసే ఆ హిప్నోటిజం గురి అయిపోయి ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డిని ముందు తీసుకొచ్చినారు. ఇంకా అలాంటివి జరగకూడదు. అమరావతిలోన ఎక్కడ అనేది రేపు సాయంత్రానికి వస్తుంది. మా భగవంతుడి సాక్షిగా, ప్రజల సాక్షిగా, కార్యకర్తల సాక్షిగా, వీర మహిళల సాక్షిగా పాపం వాళ్ళ పాదాల మీద నమస్కారం చేసి ఈరోజు ఈ కూటమి గెలిచిందంటే వాళ్ళ కష్టార్జితం. కాబట్టి 100% మనం బాబు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. బాబు గారితో పాటు అత్యద్భుతమైనటువంటి ఆనందంతో పవన్ కళ్యాణ్ గారు ప్రయాణ స్వీకారం చేస్తున్నారు. లోకేష్ బాబు గారు ఈ ఏరియాసే టైంలో ఉంటారు. రెడ్ బుక్ అని ఒకటి ఉంటుంది మా దగ్గర. ఇప్పుడు కాసేపట్లో వ్యవసాయం చేయబోతున్నాడు. పోకిర్లో చెప్పాడు కదా, ఎవడో నేరాలో ఆ పన్ను ఉంటాడు. ఇది జరగబోయేది. ఓకే, కొంతమంది వైసీపీ నేతలు ఏమంటున్నారంటే దానికి కార్యకర్తలుగా ఉండేవాళ్ళు, వాళ్ళకన్ని సీట్లు వచ్చే అవకాశం ఎక్కడిది, సింపతితో గెయిన్ చేసుకున్నారు, అయ్యా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ పవన్ కళ్యాణ్, ఇదే నా ఆఖరి పోలింగ్, నేను ఇంకా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయలేను, నాకు చివరి అవకాశం ఇవ్వండి అంటూ చంద్రబాబు అడుక్కోవడం వల్ల వచ్చిన ఓట్లే తప్ప ఎవరు అంటే నాయకుడుగా అనుకుని వేసిన ఓట్లయితే కాదు, సింపతితో చివరిసారి ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దామని వేసారు తప్పితే వాళ్ళ ఓట్లు వచ్చే అవకాశం కూడా లేదు అని కొంతమంది అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? సరే అమ్మా, ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అడగలేదా 2019లో? జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపేలేదా? జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అని అవ్వలకి తాతలకి ముద్దు పెట్టలేదా? నువ్వు చేస్తే అధికారం, ఎదుటోడు చేస్తే అహంకారమా? అవును, జనాలకు మంచి చేసే విధానంలో ఒక అవకాశం ఉండని అడుగుతారు, అందులో తప్పే ఉంది. జనాలు చైతన్యం చేయడంలోనో, ప్రేరేపించడంలోనో, జనాలకు అర్థమైనా చెప్పడంలోనో ఈరోజు ఒక ఓటు అడుక్కుంటేనో అడిగితే తప్పే ఉంది. అందులో జనాలకు మంచి చేయడానికి, సేవ చేయడానికి, వాళ్ళ సేవ చేయడానికి అడిగితే తప్పే ఉందంటున్నా. తప్పేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన విద్యలు కాదు అవి. ఈరోజు ఎవరు అడుక్కున్నారు, ఎక్కడ అడుక్కున్నారు? ఒక అవకాశం ఇవ్వండి అన్నారు. అవకాశం అంటే ఏంటి? ఒక ఛాన్స్ ఇవ్వండి, మేమేంటో ప్రూవ్ చేసుకుంటాం, ఇంకా బాగా చేస్తూ ఉన్నారు జనాలు. ఈరోజు ఆ విధానం నచ్చి కాబోలు 160 సీట్లు కట్టబెట్టారు. మరి ఎవరు వీళ్ళు ఇక్కడ డూప్లికేట్ పనులు చేస్తుంటే, అవినీతి పనులు చేస్తుంటే, అబద్ధాలు చెప్పుంటే 160 సీట్లు వచ్చి పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు జనాలు ఎందుకు ఇస్తారు? ఇదే ఇలాంటి ఎదవ మాటలు, ఇలాంటి డెకాయిట్ మాటలు, ఇలాంటి లఫంగి మాటల వల్లే వీళ్ళు సంక నాకిపోయారు. ఆరా మస్తాన్ అనే వ్యక్తి లైవ్ ఛానల్లోకి వచ్చి వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అంటూ ఎన్నికల లెక్కింపు మొదలైనప్పుడు వచ్చాడు. ఆ లెక్కింపు అనేది కొనసాగే కొద్దీ ఆయన కనిపించకుండా సడన్ గా పోయారు లైవ్ ఛానల్లో నుంచి. అసలు ఎందుకు వెళ్ళిపోయారు అంటారు? ఏమ్మా, ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. ఆరా మస్తాన్ ఎవరు? ఇంకొక వేణుస్వామి, ఇంకొక పోసాని, ఇంకొక శ్రీరెడ్డి, ఇదంతా ఒక బ్యాచ్. సర్వే చేశాను అంటే సర్వే ఎడ చేసామని ఎవరో ఒక యాంకర్ అడిగితే టోల్ గేట్ల దగ్గర బస్సులు రాసుకున్నాడు. టోల్ గేట్ల దగ్గర బస్సులు, బిందుల దగ్గర ఆడోళ్ళు, పెన్సిల్ కొనుక్కునే పిల్లకాయలు, ఇదే సర్వే అంటే. సర్వే ఏంటంటే చెప్పనా, నిజాయితీగా ఎలాంటి పథకాలు చెప్పి అమలు చేయలేదు, ప్రజలు ఎలాంటి అవినీతి అరాచకాల దృష్ట్యా ఇబ్బంది పడుతున్నారో, నలిగిపోతున్నారో, ఎలాంటి వ్యతిరేకత ఉందో అని 10 మంది దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడితే వచ్చే సర్వే చాలు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, 145 సీట్ల నుంచి 160 సీట్లకు కూటమికి వస్తుంది. కొన్ని వందల వీడియోలు చెప్పా. నేను ఈ రోజు వెనక్కి తగ్గాల. 110, 111, 112 అన్నారు. కిరాక్ కార్పొరేట్ 140, 160 కొన్ని వందల వీడియోలు లైవ్లో కూడా చెప్పి, ఏబిఎన్లో కూడా చెప్పాను, చూసుకో కావాలంటే. అది నా దమ్ము, నా ధైర్యం, వాళ్ళ అవినీతి మీద ఉన్న నమ్మకము. అంతేకాని ఆరామస్తాన్ ఎవరు, తేరామస్తాన్ ఎవరు, పోరామస్తాన్ ఎవరు? అమ్ముడిపోయాడు అతను. అమ్ముడిపోయి ఉదయాన్నే ఎక్కడున్నాడు? సాక్షి టీవీలో ఉన్నాడు, TV9లో ఉన్నాడు. మిగతా దాంట్లో ఎందుకు లేడు?
ఆయన ప్రవేశాల్లో ఎందుకు లేడు? డబ్బులు తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు, దిగజారిపోయాడు. ఇంకా సర్వే వాళ్ళని ఎవరు నమ్మరు. 5 కోట్ల రూపాయలు తీసుకున్నాంట, ఇంకెవరు సర్వే వాళ్ళు నమ్మరు. ఇప్పుడు ఆ కేకే అనే వ్యక్తి వచ్చి పెట్టాడు పాపం. ఈరోజు అతను నిలబడ్డాడు. 161 అన్నాడు. 4 కలిసిన ఆశ్చర్యం లేదన్నాడు. 160 వచ్చాయి. అది సర్వే అంటే. అది ఆ గట్స్కి ఒక నెంబర్ చెప్పాడు, అంతకు మించి అన్నాడు. అమ్మ, అది కేకే గారు చెప్పిన చరిత్ర. అది బతుకంటే. ఈడవుడు పోరం పోకు. ఆరా మస్తాన్ చెప్పిన మాటల మీద అండ్ వేణుస్వామి చెప్పిన వీటి మీద కొంతమంది డిపెండ్ అయ్యి కొన్ని కోట్ల రూపాయల బెట్టింగ్ అనేవి కాశారంట. ఇప్పుడు అవి నష్టపోవడం వల్ల వాళ్ళు ఎవరికి కనిపించకుండా కనుమరుగైపోయారు అని కాదు అంటున్నారు. నాయన, ఇప్పుడు పోరం పోకని ఎందుకన్నాను? ఆరామస్తానికి నాకు ఏమైనా గొడవ ఉందా? ఆయన చెప్పినాడు, అది కాలా వెళ్ళిపోయినాడు, నేనేం అనకూడదు ఆయన్ని. కాకపోతే అసలు సంబంధం లేని పాయింట్లతో సర్వే చేశాను. ఇంతకుముందు నేను చేశానని 95 నుంచి 110 ఆ దరిదాపుల్లో కూడా లేదు. అదే కేకే అనే వ్యక్తి, అదే కిరాకార్పి అనే వ్యక్తి ఎందుకు 160 వస్తాయంటే, ఆ పిల్లోడు, ఆ కేకే అనే వ్యక్తి నెల్లూరు మావోడే, ఏమి చెప్పాడు అతను సర్వే తెలుసా? దీనివల్ల సార్ ఇసుక దందాలు, డ్రగ్స్ మాఫియాలు, బూతులు, తిట్టించడాలు, పిల్లకాయలకు చదువులు, రోడ్లు అంటే ఒక మ్యాప్ వేశాడు. ఇవన్నీ చూసిన ఏ వ్యక్తి ఓటు వేయడు అన్నాడు. అది నిజం జరిగింది. సర్వే అంటే కేకే చేసింది, కిరాకార్పి చేసి సర్వే అతని ప్రతి ఓడు వచ్చి సర్వే చేస్తా అంటే ఇంకేం లేదు ఏడ భూమి మీద. ఓట్ల లెక్కింపు మొదలైనప్పుడు రోజా గారు తన ఎక్స్లోని ఒక పోస్ట్ అయితే చేశారు. తప్పులనే సరిదిద్దుకోవాలి అండ్ రెండోది వచ్చేసి ఎదురు దెబ్బలనే మెట్లుగా మలుచుకొని ఇలా గెలిచే వాళ్ళే నిజమైన వ్యక్తులు అవుతారు. మేము ఖచ్చితంగా ఏదో రోజు గెలుస్తాము. ఈ రోజు మా అన్న ఓడిపోవచ్చు, మా అన్న ఓడిపోయినప్పుడు మేము వెనకున్నాము, ఆయన గెలిచినప్పుడు కూడా మేము వెనకున్నాము, ఇదే విధంగా ఉంటాము అని అనేసి ఎక్స్లో ఒక పోస్ట్ అయితే చేశారు. సో దీనిపై మీ స్పందన ఏంటి అసలు? ఎక్స్ అంటే పేర్లు చెప్పకూడదా? యాప్లు చెప్పకూడదమ్మా? తెలియదు నాకు, అందుకు అడుగుతున్నా. లేదు సార్, ఛానల్ అది యాప్ పేరే ఎక్స్. ఓకే నేనేమనుకుంటున్నా అంటే ఈ ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కదా, అనకూడదు ఏమనుకున్నా. ఓకే సరే, క్షమించండి. అయితే రోజాగా తగిలింది ఎదురు దెబ్బ కాదు, సాగు దెబ్బ. 151 సీట్లు వస్తేనే మీ అన్న గిజగిజలాడిపోయినాడే. 160 సీట్లు. రేపు సాయంత్రానికి ఆ 10 సీట్లు వచ్చి కాళ్ళ మీద పడిపోతాయి. ఆ మిగతా ఎంపీ సీట్లు వచ్చి కాళ్ళ మీద పడిపోతాయి. రోజా ఓడిపోయిన రోజా, వాడిపోయిన రోజా. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చాడంట. అంటే నవ్వాల్సిన చోట నవ్వకుండా, ఏడవలసిన చోట ఏడవకుండా మనిషి మానసికంగా దెబ్బతిని ట్యాబ్లెట్లు వేసుకుంటాడు. లండన్ నుంచి తెప్పించిన ట్యాబ్లెట్లు. ఇలాంటి విధానం తెలియదేం కాదు. ఇప్పుడు రోజా ఏదైతే పోస్ట్ పెట్టిందంటే, అన్న ఇక్కడ ఎక్కడ పార్టీ ఉంది రోజా? నీకు ఏ పక్క నుంచి పార్టీ ఉందని ఆశపడుతున్నావు నువ్వు? అసలు ప్రతిపక్షమే లేకుండా పోయినారే. 2019లో సీట్లు వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షమైనా ఉన్నింది. ఈరోజు మీ అన్నకి ప్రతిపక్షం కూడా లేదు రోజా. ఏ పక్క నుంచి ఆశపడతావు? ఏ పక్క నుంచి ఉంటావు? అన్నే అనుకుంటానంటావు. అసలు అన్నే లేకుండా పోతే నువ్వే అడిగిపోతావు. ఏ ఊరికి పోతావు? అన్న జైలుకి పోతాడు, నువ్వు ఏ జైలుకి పోతావా? నగిరిలో ఏ జైలు ఉందా? సెలెక్ట్ చేసుకో. నీకు ఏ జైలు కావాలా, ఎంత మంచి జైలు కావాలా? నీ అన్నలకో, నీ అన్నదమ్ములకో, నీ బంధువులకో ఫోన్ చేసి ఖచ్చితంగా నన్ను లోపల వేసేస్తారు. ఏ జైలు పో, నువ్వు అడుక్కో కావాలంటే. అన్న మీదే కేసులు, మర్డర్ కేసులు, బాబాయి గొడ్డళ్ళు, తిరుమల కేసులు 100 రాబోతున్నాయి. అన్నే దొరకడు. అన్న వెనక నువ్వుండి పీకేదేంది? పిల్లకాయలు శుద్ధంగా పెంచుకొని వాళ్ళకన్నా మంచి భవిష్యత్తు. నీలా మాత్రం పెంచబాకు. నీలాగా నోటి దురుసు, ఇష్ట ప్రకారం వాళ్ళని పట్టుకొని తిట్టి, సంబంధం లేని చిరంజీవి గారు చేరబెట్టి మంత్రి అయినావు తల్లి, ఇదిగో భోజనం చేయి, నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళన్న వ్యక్తినే పక్కరోజు విమర్శించిన కోతి మొహం దానివి నువ్వు కూడా ఈరోజు జగన్ నెలకొంటావా? అసలు జగన్ ఉండాలి కదా, జగన్ పార్టీ ఉండాలి కదా, అసలు నువ్వు ఉండాలి కదా. 3000 కోట్ల దందాలు నువ్వేట పోతావో చూసుకో.